పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం మరిగేటప్పుడు మన ఇంట్లో ఉన్న టీ ఫిల్టర్లని జిడ్డు అది పోవడానికి వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం తినే సోడా కూడా వేసుకొని మరిగిన నీళ్ళల్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం శుభ్రంగా ఉంటాయి టీ ఫిల్టర్లు. మరిగిన నీళ్ళు వేసి మురికంతా పోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పసుపు ఒక గిన్నె తీసుకొని పసుపు వేసుకొని కొంచెం దాంట్లో పసుపుతో గిన్నె పెట్టుకొని కొంచెం అల్లము జీలకర్ర వేసి దంచి మెత్తగా వడగట్టుకొని తాగాలి. జ్వరము, దగ్గు, జలుబు, పైత్యం పోవడానికి ఆకలి కూడా బాగా అవుతుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగాలి. మళ్ళీ గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని బీట్రూట్ ముక్కల్ని వేసి మరిగేటప్పుడు కొంచెం కలబెట్టి బాగా కొంచెం మరిగిన తర్వాత వేరే గిన్నెలో వడగట్టుకొని తలకి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా రాసుకోవచ్చు. షాంపూ కొంచెం కుంకుమ, పసుపు కుంకుమ తయారు చేసుకోవడానికి పసుపు గిన్నెలో వేసుకొని కొంచెం సున్నం, నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం కలబెట్టి ఆరిన తర్వాత నిమ్మకాయ పిండిన తర్వాత ఆరిన తర్వాత దాన్ని కుంకుమలా తయారవుతుంది. కుంకాన్ని తయారు చేసుకునే విధానం ఇది. గిన్నెలో పసుపు, సున్నం, నిమ్మకాయ పిండుకొని కలబెట్టి ఆరబెడితే కుంకుమలా వస్తుంది కలర్. గిన్నె పెట్టుకొని పొయ్యి మీద నీళ్ళు పోసి కొంచెం లవంగాలు, పసుపు, కలిపి
కొంచెం నిమ్మకాయ పిండుకొని మరిగిన తర్వాత నిమ్మకాయ పిండి మరిగిన తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాక్టీరియా అవి వాసన రాకుండా ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసి మరిగిన తర్వాత కొంచెం కుంకుమ, ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందుగా అర్జెంటుగా గోరింటాకు పెట్టుకోవడానికి, ఇలా తయారు చేసుకోవడానికి కొంచెం నీళ్ళు, కొంచెం కుంకుమ, కొంచెం నిమ్మకాయ. ఇది కొంచెం మరిగిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకొని దీనికి చేతులకి కొంచెం దగ్గరకు వచ్చేదాకా కొంచెం మరగనియాలి. మరిగిన తర్వాత పొయ్యి నుంచి తీసి మళ్ళీ చేతిలో పెట్టుకోవాలి. ఇలాగ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.